హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం అండి. ఇక్కడ బాబా గుడికి వచ్చామండి మేము. ఈ గుడి సురాత్లో ఉందండి. ఇక్కడ పాతకాలం బాబా గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలా కట్టారండి గుడిది రాతితోటి. చూడండి బాబా గారు ఉన్నప్పుడు ఏ ఎలా అయితే ఉండేవో రాంతేలు కొండ సంతకాలు తిరగలే అప్పుడు ఎలా అయితే ఉండేవో అలాగా ఉంచారండి గుళ్ళోని. నిజంగా బాబా గారు ఉన్నప్పుడు చూసినంత ఫీలింగ్ కలుగుతుందండి ఇవన్నీ చూస్తుంటేని. పక్కనే తిరగలు ఉందండి. బాగా దగ్గరికి వెళ్ళకుండా అలా కట్టేసారండి ఊసలు. ఆంజనేయ స్వామి విగ్రహం అండి ఇది. ఇక్కడ బాబా గారు పడుకోవటానికి రూమ్ ఉందండి. రూమ్లో కుర్చీ ఫ్యాను కటిన్లు దోమల తెర అన్నీ వేసి ఉంచారండి గుళ్ళోని. ఇది బాబా గారు పడుకునే రూమ్ అంటండి. ఇది రాధాకృష్ణ విగ్రహం అండి ఇది. సురాత్లో ఏ గుడి చూసినా ఆ గుడిలో కంపల్సరీ రాధాకృష్ణ విగ్రహాలు, సీతారాముల వారి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహం కంపల్సరీ ప్రతి గుడిలో పెడతారండి. సీతారాములు వారండి. చూడండి ఎంత అందంగా ఉన్నారో. చాలా ప్రశాంతంగా ఉందండి గుడిది. లైటింగ్లు అటు ఏమీ ఎక్కువ లేకుండా చిన్న చిన్న లైట్లు వేసి మొత్తం అంతా రాతితో కట్టిన గుడి అండి. ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చాలా గంభీరంగా ఉందండి ఈ స్వామి. అందరూ కూడా నిశ్శబ్దంగా వచ్చి దర్శించుకుని కొంచెంసేపు కూర్చుని మౌనంగా ధ్యానం చేసుకుని వెళ్తున్నారండి. ఇది ఎద్దునండి. ఇది వినాయకుడి విగ్రహం అండి. ఇది బాబా గారండి. అసలు ఏ వాడావిడి లేకుండా చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి గుడి. ఇదంతా రాతితో కట్టిన గుడి చాలా అందంగా ఉందండి. గోడ మీద ఫోటోలో ఉన్న ఆవిడ కట్టించిందంటండి గుడి. ఇదంతా రాతితో కట్టారండి. చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకో ఈయన కూడా ఫోటోలో ఉన్న ఆయన కూడా గుడి కట్టించిన ఆయన అంటండి. నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి.